ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 1294 వేకెన్సీస్కి సంబంధించి భారీ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే లింక్ ఇస్తున్నాను. ఈ వీడియోలో ఏంటి అంటే చాలామంది అప్లికేషన్ అనేది ఎలా చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ చెప్పండి అని చెప్పేసి అడిగారు. ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అప్లికేషన్ ప్రాసెస్. కాబట్టి జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూసేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. సో ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే 30 జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఈ యొక్క డేట్ లోపు మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, అలాగే ఏ విధంగా ఫిల్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇదే అప్లికేషన్ ఫామ్ అనమాట. కేవలం సింగిల్ పేజీ ఉంది అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఒకటే పేజీ, ఆ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి మనము సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో దీనికంటే ముందు మీకు కొన్ని డీటెయిల్స్ని చెప్తాను, దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో భర్తీ చేసినటువంటి ఈ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చాలామందికి అంటే ఏ విధంగా చేస్తారనేది తెలియట్లేదు. సో మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని అయితే చెప్తాను. నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏదైతే మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఉన్నాయో, సో మనకి ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి టోటల్గా ఏంటి అంటే డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఏదైతే ఉంటుందో, సో ఇక డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి సంబంధించి ఆ పరిధిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మీ జిల్లాకి సంబంధించినటువంటి పోస్టులకి మీ జిల్లాకి సంబంధించి మీకు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు. మీరు ఒకవేళ వేరే జిల్లాకి అప్లై చేస్తే అప్పుడు మీరు నాన్ లోకల్ కిందికి అయితే వస్తారు. కాబట్టి లోకల్ వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఏజ్ మినిమం 25 ఇయర్స్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 45 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. సో మీరు అన్మ్యారీడ్ అయినా పర్వాలేదు, కాకుంటే మ్యారీడ్ వాళ్ళకి, విడో వాళ్ళకి, డైవర్స్డ్ వాళ్ళకి, సెపరేటెడ్ వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, సో మీకు అట్లీస్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. కాకుంటే ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్లో ఎలా చూస్తారంటే ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారో అంటే ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు కదా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్లో ఒకవేళ 10th ఇంకో ఇంటర్ ఉంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రయారిటీ అనేది ఇస్తాము, ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు ఏజ్ క్రైటీరియాకి సంబంధించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ అయితే చేయలేదు అని చెప్పేసి కూడా సో ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనకి డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి సంబంధించి అలాగే జిల్లాకి సంబంధించినటువంటి ఎవరైతే హైయర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళ చేతనే మీకు సెలక్షన్ అనేది చేస్తారు. ఒక పోస్ట్కి 3 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేస్తారు కదా. సో దానికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్కి 3 మెంబర్స్ చొప్పున అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు లిస్ట్ అనేది. సో ఫర్దర్గా మీకు ఇంటిమేషన్ కూడా చేస్తారు. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి సంబంధించి కానీ సో మీరు పర్టికులర్ లొకేషన్కి వెళ్ళేసి మీరు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు అప్లై ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకున్న తర్వాత సో ఇందులో మనకి ఫస్ట్ ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఏం కూడా రాయదు, వదిలేయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ అర్బన్ ఆర్ రూరల్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ అర్బన్ అయితే అర్బన్ ఏరియా, లేకుంటే రూరల్ అయితే రూరల్ అని చెప్పేసి రాయండి. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర క్యాపిటల్ లెటర్లో మీ నేమ్ అనేది రాయండి, ఫుల్ నేమ్. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది రాయండి. ఇన్ కేసు ఒకవేళ
మ్యారీడ్ అయిన వాళ్ళైతే మీ హస్బెండ్ నేమ్ అనేది రాస్తే సరిపోతుంది. తర్వాత మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఆధార్లో లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అందులో అడ్రస్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ మీరు రాయాలి, ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ అయితే కాదు. సో ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూస్తారు. సో తర్వాత మీరు ఏ ప్లేస్కి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది రాయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఏజ్. నెక్స్ట్ సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క క్యాస్ట్ ఏంటి. సో మీరు బీసీ అయితే బీసీకి సంబంధించి ఈ విధంగా టిక్ మార్క్ అనేది ఇచ్చేయాలి, ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించి ఆ విధంగా. సో నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి ఇది మీరు ఎన్ఏ అని చెప్పేసి రాయండి. ఇక్కడ ఇది ఏంటి అంటే ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి సో ఆ విధంగా రాయండి. తర్వాత లోకల్ ఆర్ నాన్ లోకల్ యాజ్ పర్ స్టడీ ఫ్రమ్ 4th to 10th రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎస్ అని చెప్పేసి రాసేసేయండి ఇది. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది రిక్విజిట్ క్వాలిఫికేషన్. సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎస్ఎస్సి చదివారా ఇంటర్మీడియట్ చదివారా అది రాయండి. సో నెక్స్ట్ మీ యొక్క ఒకవేళ ఎస్ఎస్సి చదివితే అందులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 600 మార్క్స్ ఇది కిందిదేమో, ఇది ఇందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అందులో అన్ని మార్క్స్ అనేవి రాయండి. సో ఫైనల్గా ఏంటంటే టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఫర్ 50%. 50%కి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయని చెప్పేసి అంటున్నారు, అది కూడా రాసేసేయండి. తర్వాత మీరు ప్రీవియస్గా ఆశా వర్కర్గా కానీ ఎన్జిఓ సర్వీసెస్కి సంబంధించి కానీ వర్క్ చేశారా అని చెప్పేసి అంటున్నారు. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు చేస్తే అక్కడ మెన్షన్ చేయండి, లేకుంటే ఇది వదిలేసేయండి సరిపోతుంది. తర్వాత సో నెక్స్ట్ రిమార్క్స్ దగ్గర కూడా వదిలేసేయండి. తర్వాత సో ఇవన్నీ కూడా వదిలేయండి, ప్రాజెక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంది అవన్నీ వదిలేసేయండి. ఈ విధంగా మీరు ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత ఎలా సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి కూడా చెప్తాను. మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, అలాగే మిగతా జిల్లాల అభ్యర్థులు ఎక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను. సో మనకి ప్రజెంట్ వచ్చేసి అన్నమయ్య డిస్టిక్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాదాపు అన్ని జిల్లాలకి సంబంధించి 26 జిల్లాలకి సంబంధించి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అన్ని జిల్లాలకి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ ఇష్యూ చేయండి అని చెప్పేసి కూడా ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి సో విత్ ఇన్ 1 వీక్లోనే మీకు మిగతా జిల్లాలకి సంబంధించి కూడా వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే అవుతాయి. మీరు డైరెక్ట్గా ఈ యొక్క సంస్థకి సంబంధించి ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి నోటిఫికేషన్లో క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇస్తారు, అక్కడికి వెళ్ళేసి మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసేసేయచ్చు. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఈ యొక్క ఆశా వర్కర్ ఉద్యోగాలు కాబట్టి ఇవి ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. సాలరీ గురించి అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మ్యాక్సిమం అయితే ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే 15,000 వరకు అయితే ఉండొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద తీసుకుంటున్నారు, పర్మనెంట్ అయితే కాదు. కాకపోతే ఏంటి అంటే మాకు అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో డెఫినెట్గా అయితే యూజ్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను, అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. మర్చిపోకుండా మీ జిల్లా నేమ్ అనేది డెఫినెట్గా అయితే కామెంట్ రూపంలో తెలుపండి. మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ రాగానే సో డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ guys.